హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇది నిన్నటి అంటే థర్స్డే రోజు తీసిన వీడియో అనమాట. ఈవినింగే నేను పప్పాయ కొనుక్కుందాం అనేసి ఫ్రూట్ షాప్కి వెళ్ళిన. 10th క్లాస్లో మా అమ్మ పప్పాయని మంచిగా కట్ చేసి నేను చదువుకుంటా అంటే తీసుకొచ్చి నోటి దగ్గర పెట్టేది గాయ్స్. అయినా అప్పుడు కొవ్వు టన్నులు ఉండేది మనకి. మా అమ్మనే తిట్టేదాన్ని నేను అప్పుడు. అంటే అరిచేదాన్ని, ఎందుకు ప్రతిసారి ఇది తిను అది తిను అని తెస్తావు అని. ఇప్పుడు అర్థమవుతుంది దాని విలువ. ఇప్పుడు అదే పనిగా పోయి కొనుక్కొని తినాల్సి వస్తుంది. అంతే, లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది అంటారు కదా. ఇంకా అది తెచ్చుకొని ఇట్లా నేచర్లో కూర్చొని మంచిగా తినేసిన. ఇప్పుడు రేపు అంటే ఈరోజు ఫ్రైడే రోజు హాలిడే అనమాట, వరలక్ష్మి వ్రతం అని. ఇంకా ఈవినింగ్ ఇట్లా తిని ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేస్తా. ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం కానీ అట్లాంటివి చేస్తాను నేను వీకెండ్ అప్పుడు. రేపు హాలిడే అంటే ఈరోజు ఈవినింగ్ ఇలాంటివి ఏమైనా చేస్తా. చూడండి గైస్, తినాల్సి వస్తుంది ఇప్పుడు. అప్పుడు తిను అని నోట్ దగ్గర పెట్టినా కూడా మనం ఇది చేసేవాళ్ళం, అపోజ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు అదే పనిగా పోయి కొనుక్కొని తినాల్సి వస్తుంది. తర్వాత నేను ఇంకా చదువుకుందాం అనేసి 5కి అట్లా క్లాసెస్ దగ్గరికి వచ్చేస్తాను. అంటే రూమ్లో గోల ఉంటుంది కదా, దానివల్ల నేను అంటే ఫోకస్ చేయలేను అనమాట. అందుకోసం నేను క్లాసెస్ దగ్గరికి వచ్చేసిన. ఇంకా మాకు స్నాక్స్ పెడతారు కాబట్టి ఇంకా చూసినా కదా చెట్లు ఎట్లున్నాయో క్లాసెస్ దగ్గర. ఇంకా అక్కడ నుంచి స్నాక్స్కి వెళ్ళిపోయినా. చూసినా కదా అది మా జిమ్. ఈరోజు మాకైతే పీనట్ చిక్కీ ఇచ్చినారు. తర్వాత మేము మా ఫ్రెండ్స్ వచ్చింటే ఇంకా షటిల్ ఆడినాం కొద్దిసేపు. చెప్పినాను కదా రేపు హాలిడే అంటే ఈరోజు ఈవినింగ్ మేము ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము ఎక్స్ట్రాగా. లైక్ ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఏమన్నా ఆడుకోవడం కానీ, పరిగెత్తే ఆటలు అలాంటివి. ఈరోజుకైతే నేను షటిల్ ఆడినాను. మొత్తం మోసాలే గైస్. మా ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు. లైక్ అవుట్ అయినా కూడా అవుట్ కాలే అని చెప్తా ఉంటారు. ఇంకొక పాపకైతే సైకో అనమాట. ఒక పాప ఇంకా నేను అవుట్ కాకముందే అవుట్ అంటానే ఉంటుంది గైస్. దానివల్ల నేను సగం అవుట్ అయిపోతా. ఇంకా చూడండి ఎట్లా ఆడుతున్నారు వాళ్ళిద్దరు. ఇంకా ఫస్ట్ నేను ఆడినా, ఇంకా నేను అవుట్ అయిన తర్వాత వీళ్ళు ఆడుతున్నారు. మాకు లైన్కి కోర్ట్స్ సెపరేట్గా ఉండాలి కదా, దానికోసం మేము చెప్పులు పెట్టుకున్నాము ఒక లైన్ లాగా. ఇట్లా మంచిగా చెట్ల మధ్యలో, అయినో బండల మీద ఆడకూడదు అనేసి, బట్ ఇదే మాకు అవైలబుల్గా ఉంది. గ్రౌండ్ కూడా ఉంది, కాకపోతే మాకు అక్కడ కంఫర్ట్ ఉండదు వెళ్ళడానికి. తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చేసినాను. ఇంకా చపాతీ పెట్టినారు, ఇంకా పొటాటో కర్రీ, తర్వాత స్వీట్ పెట్టినారు, బనానా ఇచ్చినారు. ఇంకా దాని తర్వాత స్టడీకి వచ్చి చదువుకొని ఇంకా రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాను.